అందరికీ నమస్కారం అండి. డాక్టర్ దాదే సాయిరాం నేచర్ క్యూర్లో ఒక రిజల్ట్తో మీ ముందుకు వచ్చాను. మన ముందర ఒక పేషెంట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం. మీ పేరేమండి? శ్రీధర్. ఎక్కడి నుంచి వచ్చారు? పోల్సిటీ పురాణపూర్ చార్మినార్. ఇక్కడ దేనికోసం అని వచ్చారు మీరు? కాళ్ళు గురించి వచ్చాను. కాళ్ళు వాపినండే అంటే ఎన్ని వేరే బయట ఎక్కడ ఎన్ని చూపించినా తగ్గలేదు. కాలంతా ఇలా ఉండే నాకు ఇంకా వచ్చిన తర్వాత సెట్ అయింది. ఎలా చూసి వచ్చారండి? ఎవరైనా మీకు చెప్పారా? మాణిక్ గౌడ్ అడ్వకేట్ ఉన్నాడు, మా బ్రదర్ అయితే అతను ఇంకా సజెషన్ ఇచ్చాడు, ఇక్కడ రెఫర్ చేశారు. ఇచ్చి కార్డ్ ఇచ్చాడు. అక్కడ ఏంటంటే మీకు 1 monthలో క్లియర్ అవుతుందంటే నాకు 1 monthనే అయింది. కానీ 6 months వాడవాలి మనం. 6 months వాడి మీకు ఓకే అయిపోయింది. అంతా ఏ మంత్ నుంచి వాడుతున్నారండి? 10th month అక్టోబర్ నుంచి వాడినాను. సో మంచి రిజల్ట్ ఉంది. మంచి వెయిట్ లాస్ కూడా నాకు 105, 107 ఏమో ఉండే అండి. ఇప్పుడు 86కి వచ్చాను. ఓకే అండి, 86. సో ఓకే, వాళ్ళ ఆవిడ కూడా ఉన్నారు. సో ఒకసారి ఆమెతో కూడా మాట్లాడతాం. అమ్మ, మీరు హస్బెండ్ ఇంతకుముందు ఎంత వెయిట్ ఉన్నవాళ్ళు, అప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పగలరా? ఆయన వెయిట్ చాలా ఉన్నాయి అప్పుడే. ఇప్పుడు వెయిట్ దిగింది, ఇక్కడ మందు వాడిన తర్వాతనే దిగింది ఆయన. కాకపోతే కాళ్ళది నరాలది కొంచెం ప్రాబ్లం ఉంది. వాపులు వస్తుంది, కాదు వాపులు తగ్గిపోయింది. వెయిట్ కూడా దిగలేదు, డైట్ కూడా బాగా చేస్తున్నాను. దాని దిక్కెళ్ళి కూడా ఇప్పుడు మళ్ళీ కూడా ట్రీట్మెంట్ చేసి 6 months తీసుకున్నాము, ఆపేసినాము. కానీ మాకు మందు వాడితే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ వచ్చి ఒక నెల గ్యాప్ ఇచ్చినాము వద్దని. కాకపోతే మళ్ళీ వాడదామని చెప్పి మళ్ళీ వచ్చినాము. ఇక్కడ వాడితేనే బాగుంది, బయట ఇంగ్లీష్ మందుల కంటే ఈ మందులో మంచి మందు చేస్తున్నాను. మళ్ళీ అక్కడ ఆపేసి వెళ్ళినాము. యశోద హాస్పిటల్లో వెళ్ళినాము, అక్కడ జాయిన్ అయినాము. అక్కడ కూడా రిజల్ట్స్ ఏం రాలేదు మాకు. కేర్ హాస్పిటల్కి వెళ్ళినాము, అక్కడ కూడా జాయిన్ కాలేదు. బీపీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతనే నార్మల్కి వచ్చినాం. బీపీ చాలా హై బీపీ ఉంటుంది. ఇక్కడ సాల్ట్ తీసుకున్నాము, ఆ సాల్ట్ వాడినప్పటి నుండి, ఆ డైట్ చేసినప్పటి నుండి బీపీ కూడా నార్మల్కి వచ్చింది. అంటే కంప్లీట్ గా పత్యం వాడుతున్నారు? పత్యం కంపల్సరీ, ఒక్కటి నీసు కానీ ఏమి లేదు. అన్ని ఆకు కూరగాయలు, చారు చెప్పిన తీగవారిన కూరగాయలు అవిట్లతోటే, వేరేది ఏం లేదు. టీ కూడా బంద్. సారీ ఎలాగా చెప్పిందో అలాగనే వాడుతున్నాం. దాంతో రిజల్ట్స్ మాకు మంచిగా ఉంది. కాకపోతే పత్యం కరెక్ట్ చేయాలి. చూసారు కదా అండి, ఇలాంటి వీడియోస్ చాలా వస్తున్నాయి, చాలా రిజల్ట్స్ వస్తున్నాయి మన దగ్గర. కాకపోతే మన దగ్గర పత్యం అంటూ చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏం చేస్తారంటే మెడిసిన్ వాడుతున్నారు, పత్యం చేయకోకుండా మాకు రిజల్ట్ లేదండి అని చెప్పేసి నెగిటివ్ కమెంట్స్ కూడా పెడుతున్నారు. పత్యం చేయాలన్నా మీ చేతిలోనే ఉంది, ఆరోగ్యం కాపాడుకోవాలన్నా మీ చేతిలోనే ఉంది. నమస్తే.